అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు స్వీట్ కుందనాల పునుగులు చేసుకున్నాం కదా. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కటి తింటే 4 తినాలనుకుంటారు, అంత టేస్ట్కరంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే దీన్ని తయారు చేసిన విధానంలోకి వెళ్దాం. నేను స్వీట్ కుందనాల పునుగులు చేయబోతున్నాను. ఈ టీ గ్లాసు శనగపప్పు అంటే పచ్చెనగపప్పు అంటారు. ఈ గ్లాస్ నిండా తీసేసుకొని ఈ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ కప్పు బెల్లం, యాలకులు 4 వేసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని వాటర్ పోసి 20 నిమిషాలు 15 నిమిషాల్లో నానబెట్టుకోవాలి. ఇందులో వాటర్ పోసేసుకొని నానబెట్టుకుందాం. అయితే ఉడికిపోయింది. దీంట్లో 1 కప్పు బెల్లం వేసుకొని యాలకులు 2 ఈ మొత్తం మెత్తగా ఉడికిందాక ఉడికించుకోవాలి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. దీన్ని దింపుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారినాక చేత్తో మిక్సీ చేసుకోవాలి. అనుకున్నాం కదా, చేత్తో మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం కదా, మొత్తం ఈ విధంగా మెత్తగా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఉండలు చేసుకున్న ఉండలు ఈ విధంగా చేసుకున్నాం కదా, ఒక్కొక్కటి ఇలా పెట్టి పైన పిండి వేసుకోవటం. ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ కుందనాల పునుగులు ఈ విధంగా వేసుకొని చేసుకుంటే తింటుంటే అమృతంగా ఉంటాయి. ఇంతే, ఫైనల్గా పైన పిండి వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం, చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకుంటే. ఒక్కొక్కటి మొత్తం తీసేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఎంత చక్కగా ఉడికిపోయినాయి అంటే అంత చక్కగా ఉడికిపోయినాయి. చూసారుగా ఎంత చక్కగా వచ్చాయో. అయితే స్వీట్ కుందనాల పునుగులు రెడీ అయిపోయినాయి. తప్పక మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.